ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నోన్ యాంటీ తెలంగాణ ఇటు ఆయన సమైక్యవాది. ఇప్పుడు ఆయన నిందించాల్సిన అవసరం లేదు, యథార్థమే చెప్తున్నా నేను. ఉద్యమం నడిచేటప్పుడే ఆయన సమైక్యాంధ్ర కోసం మాట్లాడిన వ్యక్తి. ఆయన మీద ఏం భ్రమలు లేవు మాకు కానీ ఇంకెవరికి కానీ. ఆయన ఎందుకు ప్రేమ చూపిస్తాడు? కనేపల్లి పంపులు స్టార్ట్ కావాలంటే 2-3 వేల కోట్ల రూపాయలు అవసరమైతే ఇవ్వద్దు అనేటువంటిది వాళ్ళ దురుద్దేశం. రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఏ కోశాన ఎక్కడ ఏడ కూడా గొంతులో హృదయంలో ఇంత తడి లేదు. తెలంగాణ తడి లేనటువంటి పొడి మనిషి రేవంత్ రెడ్డి. తెలంగాణ తడి లేని పొడి మనిషి రేవంత్ రెడ్డి. ఇన్ని అనుభవాల ద్వారా నేను చెప్తున్నా, బాధపడుతూ చెప్తున్నా, సిగ్గుపడుతూ చెప్తున్నా. పాలమూరు వాడైనందుకు ఏవి ఎట్లున్నా ఉరుకురుకులాడి పాలమూరు ఫలితం ఇవ్వాల్సిందే రేవంత్ రెడ్డి. ఆయనకు వచ్చినటువంటి సువర్ణ అవకాశానికి ప్రజలు కూడా ఆశించిండ్రు. చేసిన కాడు కేసీఆర్ చేసిండు, ఈ నుంచి ముందరికైనా చేస్తాడేమో అని ఆశపడ్డారు. పడావు పెట్టడానికి నువ్వే కావాలన్నా మనగానివి? సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడతారు మీ వాళ్ళు. మళ్ళా 2.5 ఏళ్ళు పడావు పెడితే నెలనో 2 నెలల్లో చూసి నీతోనికి వచ్చి హడతాలు చేయాలి వాళ్ళు. ఏదైనా పని నెరవేరకపోతే మేము కేసీఆర్ గారి దగ్గర మంకుపట్టు పట్టేది, ప్రచారం చేయకపోయేది బయటికి. అవసరమైతే ఇప్పుడు అన్నం తినకుండా అలిగేది మేము. మా గోడు వినండి సార్, ఇదేదో విన్న తర్వాత తింటామని చెప్పేది ఇలా బహిరంగంగా చెప్తున్నా నేను. ఆ సమస్య యొక్క తీవ్రత అర్థం కావాలని 2.5 ఏళ్ళు ఏం చేసిండ్రు వీళ్ళు? ఘోరమైన నిర్లక్ష్యం. ఇలా కరువును చూస్తుంటే నా కడుపు తరుక్కపోతుంది. పొలం లేని రైతులు కూడా చాలా డిమాండ్ మీద కూళ్ళకు వచ్చేది. మాకు ఇలా పని ఉందా రేపు వస్తాపో అని చెప్పేది. తోచినప్పుడు పనికి పోయి బతికేటువంటి స్వేచ్ఛ వచ్చిండే రైతాంగానికి కానీ కూలీలకు కానీ. ఇలా దిక్కుమాలిన పరిస్థితి ఏర్పడేది. మళ్ళా ఎక్కడికక్కడ పత్రికలలో మీరే చూపిస్తుండ్రు, టీవీలలో మీరే చూపిస్తుండ్రు. నారుమళ్ళకే ట్యాంకర్లతోనే నీళ్లు పోసేటువంటి దుర్గతి. ఇన్ని రకాల అవాంతరాల ఎందుకు? ఏం అవసరం ఉంది? ఎందుకు ఈ పట్టుదల? ఎందుకు ఈ మొండి పట్టుదల, మంకు పట్టుదల? మేము టెండర్ పిలిచిన కెనాల్స్ని క్యాన్సిల్ చేసి నువ్వు కొడంగల్ పెట్టుకున్నావు, ఓకే పెట్టుకున్నావు, బాగానే ఉంది. మరి ఈ ఆడ 4-5 వేల కోట్లు ఖర్చు చేసేటప్పుడు కొడంగల్ కాడ ఈ 5 రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చే అవకాశం ఉండేటువంటి కాడ 500-600 కోట్లు ఖర్చు చేస్తే రిజర్వాయర్లు అయితే నిండుతాయి కదని నేను అనేది. అది రిజర్వాయర్లు నిండి ఉంటే ఇలా భూగర్భ జలం పుష్కలంగా ఉండేది కదా అని అనేది. ఎందుకు చేస్తలేరు? ఇక అప్పుడైతే పనులు నడుస్తున్నప్పుడు మంత్రిగా ఉండే అప్పుడు జూపల్లి పాలమూరు పనులు నడుస్తున్నప్పుడు ఇక తబ్బిబైపోయిన 2 సార్లు వివిధ సందర్భాల్లో 2 సార్లు బస్సులు పెట్టి ఇక్కడి నుంచి మీడియా మిత్రులను తోలుకొని పోయిండు. తోలుకొని పోయి అవన్నీ చూపించి కేసీఆర్ ఇంద్రుడు చంద్రుడు నా జీవితంలో అనుకోవాలి ఇట్లా అవుతుంది పని, ఇవన్నీ మాట్లాడి అన్ని రికార్డులలో ఉన్నాయి. అన్నీ కూడా మేము ప్లే చేసి చూపించినాం. ఏమన్నా సిగ్గు అభిమానం ఉన్నోడైతేనంటే సిగ్గుపడాలి, తలదించుకోవాలి. అవి లేనోళ్ళు ఏం చేస్తాం? మళ్ళీ ఇవాళ అదే నోటితోనే ఎట్లా మాట్లాడతాడు? కేసీఆర్ హయాంలో ఏం జరగలే, మొత్తం నిర్లక్ష్యము, నష్టపోయింది, ఇప్పుడు మేము సిపాయిలం, మేము ముందలు చేస్తాం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మాట్లాడతాడు. సిగ్గులజ్జ ఉండాలి కదా ఇట్లా మాట్లాడటానికి ఎవరికైనా? బస్సులు పెట్టి తోలుకపోయి మాట్లాడింది నువ్వే కదా, పనులు చూపించింది మీరే కదా. అయ్యల్లా కేసీఆర్ దిగిపోయే నాటికి ఎక్కడైనా ఏదైనా ఆగి ఉంటే నువ్వు ఎత్తి చూపాలి కదా. ఆ కాలం అంతా బాగుందని మాట్లాడినోడు నువ్వే. కొత్త సర్కారు రాగానే దాంట్లోకి జంపు కొట్టి ఇలా ఏం జరుగుతలేదని మాట్లాడతానంటే ఇది మానాభిమానం ఉన్నోళ్ళు మాట్లాడే మాటలేనా ఇవి? ఒకనాడన రేవంత్ రెడ్డితో పోయి గట్టిగా కూర్చొని జిల్లా ఎమ్మెల్యేలను దోలుకొని పోయి ఇది ఇంత పని చేస్తే మనకి మేలు అవుతుందని అనడం చేసిండ్రా? మేము ప్రతిపక్ష పార్టీగా మా ఆవేదనను ప్రజల తరఫున వెలిపుచ్చి 100 రకాలుగా మాట్లాడితే వ్యక్తిగతంగా మమ్మల్ని తూలనాడే పని చేసినారు. మేము ప్రజల కోసం మాట్లాడితే మేము ఎత్తి చూపింది ఏంది? మీ ఘోర వైఫల్యాన్ని, మీ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపినాం. నువ్వు క్లెయిమ్ చేసుకోకుండా ఉండాల్సింది. నేను పాలమూరు బిడ్డను నేను గొప్ప చేస్తాను సపోర్ట్ చేయకుండా ఉండాల్సింటివి. నేను మొత్తం రాష్ట్రం మనిషిని అంతటా చేస్తా అని చెప్పాల్సింటివి. ఆశలు ఎందుకు కల్పించినావు? మరి చేస్తాను ఎందుకు చెప్పినావు? చెప్పినప్పుడు అడగకుండా ఉంటామా? అడిగితే తప్పవుతుందా? నువ్వు చేయకపోవడం నీ తప్ప, అడిగింది మా తప్ప, చేయమని కోరింది మా తప్ప. ఇది ఇక దీనికి తోడు పాపం నిన్న ఆయన మాట్లాడుతూ సరే
వ్యక్తిగతంగా కామెంట్ చేసినా నేను ఫీల్ కాను, కానీ ఇక ఇంటి పేరు నీళ్ళు పెట్టుకున్నటువంటి ఆయన మీ బడికి ఎప్పుడైనా వచ్చిండా అని ఆ పిల్లలతో మాట్లాడండి. మహానుభావ 100 సార్లు మేము రోజు తిరిగిందే కాలువలు ఎంబడి, చెరువులు ఎంబడి, స్కూళ్ళు ఎంబడి, కాలేజీలు ఎంబడి. సరే మా పని ఏదో మేము చేసినాం, మాకు మీ సర్టిఫికెట్లు అవసరం లేదు, మాకు తృప్తి ఉంది చాలదే, ఎవరి సర్టిఫికెట్లు మేము కోరతలేము. గెలుపోవటములు ప్రామాణికం కాదు. ప్రజా జీవితంలో ఒక కాలంలో ప్రజలకు ఏం జరిగిందనేది లెక్క, అది ప్రజల మనసులో ఉందా లేదా అనేది ప్రామాణికం. కానీ విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది గత బీఆర్ఎస్ కాలంలో అని మాట్లాడతాడు. ఈయన మాట్లాడించినటువంటి విద్యార్థిని అమ్మాయి కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులంలో చదువుకుంటున్నటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి అద్భుతంగా మాట్లాడింది. కేసీఆర్ తయారు చేసినటువంటి ఆ బిడ్డ మాట్లాడిన మాటలు కేసీఆర్ స్కూల్లో మాట్లాడినటువంటి మాటలు. 1000 గురుకుల పాఠశాలలు, ఒక్క పాలమూరికే నీవు ఇయ్యాలడికి ఏమి ఇయ్యలే. నీ ఒక్క కొడంగల్కు, అది కూడా సిద్దిపేటలో ఉన్నదాన్ని పక్కకెళ్ళి అట్లా పక్కకు తోలుకొని పోయి దాంట్లో పడేసుకున్నావు, కానీ నువ్వు కొత్త చేసింది ఏమి లేదు. వెటర్నరీ కాలేజ్